సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఈ క్షణం నుంచి తాత్యాభారం నాది అని చెప్పి కుడి చేతిని భాయిజాబాయి చేతిలో వేసి వాగ్దానం చేస్తూ ఎడమ చేత్తో తాత్యా శిరస్సు నిమిరారు బాబా. ఒక్కసారిగా తాత్యా గుండె చిల్లుమంది. బాబా రూపం కంటికి కనిపించలేదు, కానీ ఆయన అమృత హస్తంతో తన శిరస్సు నిమరిన దివ్యానుభూతి కలిగింది. బాబా తన తల్లికి దివ్య దర్శనం ఇచ్చారని అప్పుడు అర్థమైంది. ఆ మాట, ఆ చేత ఇప్పుడు పదే పదే గుర్తుకొస్తున్నాయి. మామ, మా అమ్మకిచ్చిన మాట కోసం, నా కోసం నీ ప్రాణత్యాగం చేస్తున్నావా? వద్దు మామ, వద్దు. నువ్వు పోయి అందరినీ అనాథల్ని చేయొద్దు మామ. భాయిజాబాయి కొడుకు రక్షణ కోసం భగవంతుడు తన అవతారాన్ని చాలించకూడదు. అది ధర్మం కాదు. వద్దు మామ, వద్దు. నా కోసం నువ్వు పోవద్దు మామ అంటూ వలవల ఏడ్చాడు తాత్య. అంతలో దగ్గు తెర ముంచుకొచ్చింది. తాత్య కంగున దగ్గుతూ ఆ బాధతో మంచంలో మెలికలు తిరుగుతూ, బాబా బాబా, నన్ను త్వరగా బాధ నుంచి విముక్తుని చేయి బాబా అని చెప్పి బిగ్గరగా ఏడవసాగాడు. అంతలో హఠాత్తుగా ఆ గదిలో ఏదో వెలుగు ప్రవేశించింది. ఆ వెలుగులో తాత్యాకి బాబా కనిపించారు. తాత్యాకి విషయం బోధపడింది. ఆనాడు తన తల్లికి దర్శనమిచ్చినట్లే ఇప్పుడు బాబా తనకి దర్శనమిచ్చాడు. ఆనాడు తన తల్లి బాబాలో ఐక్యం చేసుకున్నట్లే ఇప్పుడు తన్ని కూడా తాత్యా చేతులు జోడించి, మామ నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. బాబా మందహాసం చేసి, నీ బాధ తొలగించాను, నేను వెళ్ళిపోతున్నా, నా కోసం ఏడవకు అని చెప్పాడు. మరుక్షణమే బాబా మాయమయ్యారు. తాత్య జబ్బు తగ్గిపోయింది. చేత్తో తీసేసినట్లు ఏదో అద్భుతం జరిగినట్టు తాత్యాకి విషయం అర్థమైంది. మాట నిలబెట్టుకోవడం కోసం బాబా తన ప్రాణాన్నే త్యాగం చేస్తున్నాడు. తాను మాటంటే మాటే అని రుజువు చేసుకున్నాడు. బాబా అలా జరగకూడదు, తన ఒక్కడి వల్ల బాబా భక్తులందరూ అనాథులు అవ్వకూడదు అని దగ్గున మంచం నుంచి లేచాడు తాత్య. మామ, నా కోసం నువ్వు చావకూడదు మామ అని అరుస్తూ ఏడుస్తూ మసీదుకు పరిగెత్తాడు తాత్య. కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే బాబా తాత్య మొర ఆలకిస్తారా? దక్షిణ రూపంలో ప్రతిరోజు వచ్చేటువంటి డబ్బంతా దాన ధర్మాలకి వినియోగించేవారు బాబా. తాత్యాకి, బడే బాబాకి, అప్ప జోగ్లేకి నిత్యం డబ్బులు ఇస్తూ వారి పోషణ భారాన్ని స్వీకరించారు బాబా. అంతేకాదు, నిత్యం తన దర్శనానికి వచ్చేటువంటి భక్తుల్లో బాధల్లో ఉన్న వారిని గుర్తించి వారికి ఎంత అవసరమో అంత డబ్బు సహాయం చేస్తూ ఉండేవారు బాబా. ఒకసారి కష్టాన్ని, ఒకరి సేవని, ఒకరి రుణాన్ని ఉచితంగా వినియోగించకుండా తగిన సమయంలో తగు విధంగా రుణ విముక్తులవుతూ ఉంటారు బాబా. అందుకే అక్కడ తాత్యాకి దర్శనమిచ్చి అతడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి భాయిజాబాయి తనకి చేసిన సేవలకి తగిన విధంగా రుణం తీర్చుకున్నారు బాబా. ఇప్పటికీ యథాప్రకారం మధ్యాహ్న హారతి పూర్తయింది. హారతి స్వీకరించిన బాబా భక్తుల వైపు నిర్లిప్తంగా చూస్తూ, శ్యామ, ఆకలితో నా కడుపు కాలిపోతుంది, అంతా భోజనానికి వెళ్ళి రండి అన్నారు బాబా. బాబా, ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి వెళ్ళగలమా? వెళ్ళినా తిండి సహిస్తుంది అన్నాడు శ్యామ బాధగా. శ్యామ, ఏ వేళకి ఏది జరగాలో ఆ వేళకి అది జరగాలి. అలా జరగడమే నాకు ఇష్టం. నా ఇష్టాన్ని గౌరవించేవాళ్ళు భోజనాలకి పొండి, నాకు కష్టం కలిగించాలనుకునే వాళ్ళు ఉండండి అని చెప్పి బాబా అంటారు నిష్ఠూరంగా. బాబా అంత మాట అనేసరికి ఆయన మనసుకి కష్టం కలిగించడం ఇష్టం లేక, అలాగే బాబా, మీకు తోడుగా బాగోజీ, భాయిజీ పాటిల్, నిమోన్కర్